మీర్పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాధవి హత్య కేసులో పోలీసుల వద్దకు DNA రిపోర్టు చేరింది. మాధవిని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పడేశారు భర్త గురుమూర్తి. ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు మాజీ ఆర్మీ అధికారి. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్లూస్ టీమ్ ఇచ్చిన టిష్యూస్ ని DNA కోసం పంపారు పోలీసులు. మాధవి DNAతో తల్లి పిల్లల DNA మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ రోజు భార్య మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. నిత్యం భార్యను వేధించడం, ప్రతి చిన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో గురుమూర్తి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, మీర్పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాధవి హత్య కేసులో పోలీసుల వద్దకు DNA రిపోర్టు కూడా కాసేపటి క్రితమే అందింది. మాధవి హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలు పొడిగా చేసి చెరువులో పడేశాడు భర్త గతంలో ఆర్మీ ఉద్యోగిగా కూడా పనిచేసినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఏదైతే సంక్రాంతి సందర్భంలో సంక్రాంతి రోజు పిల్లలందరినీ కూడా బంధువులకి పంపించి భార్యతో గొడవ పడి భార్యని విచక్షణ రహితంగా ఏదైతే ఒక మనిషి చేయకూడని రీతిలో ఆ హత్యని చేసి ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడకపెట్టి అలాగే ఆ ఎముకలన్నిటిని కూడా పొడి చేసి ఎక్కడా కూడా ఏ ఆధారాలు కూడా పోలీసులకి లభ్యం కాకుండా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళకి కావచ్చు ఎవరికి కూడా లభ్యం కాకుండా మొత్తం కూడా ఆనవాళ్ళు మొత్తాన్ని కూడా రూపుమాపు చేశాడు. ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ క్లూస్ టీమ్స్ తీసుకున్నటువంటి టిష్యూస్ ఏదైతే ఉన్నాయో టిష్యూస్ లో ఉన్నటువంటి ఆధారాలని బేస్ చేసుకుని పిల్లల DNA ఏదైతే మాధవి పిల్లలు DNA ఏదైతే ఉందో ఆ DNAని అలాగే మొత్తాన్ని కూడా DNAతో పోల్చి చూసుకున్నట్టయితే మాధవిని హత్య చేసింది గురుమూర్తి అనేసని DNA రిపోర్ట్ లోకి వెళ్ళినటువంటి నిర్ధారణ వల్ల ఫోరెన్సిక్ అధికారులు అయితే అప్పగించారు పోలీసులకి. మొత్తం మీద రాచకొండ సిపి కూడా ఈ హత్యకు సంబంధించి భార్యతో తరచూ గొడవ పడడము, భార్య ఏదైతే భర్తతో గొడవ పడిన ప్రతిసారి తన తల్లిదండ్రులకి మొత్తం కూడా ఇక్కడ జరిగేటటువంటి ఉదంతాలు మొత్తాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవటము, ఇవన్నీ కూడా ఏదైతే విచక్షణ కోల్పోయి ఆమెను ఆ విధంగా అత్యంత కిరాతకంగా ఆమెని హతమార్చినట్టుగా అయితే రాచకొండ సిపి ఏదైతే ఒక మనిషి చేయకూడని హత్యని ఏదైతే ఒక క్రూర మృగం కూడా ఈ విధంగా చెయ్యదు అన్న కోణంలో కూడా రాచకొండ సిపి కూడా ప్రస్తావించడం కూడా మనము ప్రెస్ మీట్ లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఘటన మాధవి DNAతో తల్లి పిల్లల DNAని కూడా మ్యాచ్ చేసినట్లయితే ఫోరెన్సిక్ అధికారులు తెలిసింది. నిత్యం భార్యను వేధించేవాడు, ప్రతి చిన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెప్పడంతో ఈ హత్య చేసినట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. అసలు దీనికి కారణం ఏంటి, మాధవిని హత్య చేయడానికి ఏదైనా ఇల్లీగల్ అఫైర్ ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే క్లూస్ టీమ్స్ ఇచ్చినటువంటి DNA రిపోర్టుతో పాటు అలాగే ఇల్లీగల్ అఫైర్ గురించి కూడా పూర్తి స్థాయిలో అయితే అతన్ని విచారించనున్నారు. ప్రస్తుతం అయితే ఈ హత్య ఏదైతే ఉందో ఈ హత్యకి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడంలో పోలీసులు అయితే సుమారు 2 మాసాల పైచులకు తర్వాత ఈ DNA రిపోర్ట్ రావడంతో ఖచ్చితంగా గురుమూర్తియే ఈ హత్య చేశాడు అని పోలీసులకు ఒక నిర్ధారణ అయితే వచ్చింది. క్రేజీ రైట్. ఇప్పుడు గురుమూర్తిని పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకోవచ్చు షా? ఇప్పటికే పోలీసుల అదుపులో గురుమూర్తి ఉన్నాడు. పోలీసులు ఏదైతే అతన్ని ఈ హత్యకు సంబంధించి లేజర్ ఎక్విప్మెంట్ ద్వారా కూడా ఈ హత్య ఎలా చేశాడు, అసలు ఏ ఆనవాళ్లు లేకుండా ఏదైతే కొమోడ్ లోని ఫ్లష్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇంటి మొత్తాన్ని కూడా జల్లెడ పెట్టారు పోలీసులు. ఈ హత్య ఖచ్చితంగా గురుమూర్తి చేశాడనేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఆ స్మెల్ కావచ్చు, పిల్లలు సంక్రాంతి అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ ఏది అని అడగడము, ఆ పిల్లలు అడిగే సందర్భంలో ఆ ఇంట్లో మొత్తం కూడా దుర్వాసన రావడము, ఆ వాసనను కూడా ఎక్కడ కూడా ఎవరు పసిగట్టకుండా అతను పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసి మొత్తం రూపుమాపు లేకుండా చేయడము, ఏదైతే పిల్లలు అనుమానించకూడదో అనుమానించేలాగా తండ్రి చేయడం, ఏదైతే తన తల్లిని హత్య చేశాడు అని ఒక నిర్ధారణకి రావడము. అలాగే మాధవి తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి కూడా అల్లుడి మీదే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఈ కేసుని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మొత్తం మీద అత్యంత కిరాతకం అనే వర్డ్ కూడా ఈ హత్యకి సంబంధించి చాలా చిన్న వర్డ్ అన్న కోణంలో కూడా రాచకొండ సిపి ప్రస్తావించడం కూడా మనం చూసుకోవచ్చు. గ్రేసింగ్ రైట్ ఉషా, థ్యాంక్ యూ.